ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం తీసుకున్నట్టయితే కనుక ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 7x ఇంటూ సీకెన్ స్క్వేర్ x dx ఇచ్చాడు. ఓకేనా? నౌ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? కాన్సెప్ట్ తెలిసిన స్టూడెంట్ అయితే బై ప్రాసెస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు? దీంట్లో tan x ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ ని లెట్ us టేక్ t అనుకోండి. క్వశ్చన్ దాన్నే టీ ఎందుకు అనుకోవాలి? బికాస్ ఇక్కడ మీరు tan x ని కనుక టీ అనుకున్నట్టయితే రెండో ఫంక్షన్ సీకెన్ స్క్వేర్ x dx మీరు dt కింద రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా? కాబట్టి రెండు ఫంక్షన్స్ లో ఒక ఫంక్షన్ ని t అనుకోవడం ద్వారా సెకండ్ ఫంక్షన్ ని కనుక మీరు రిమూవ్ చేయగలిగినట్టయితే దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఓకేనా? కాబట్టి దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? దట్ ఈస్ సీకెన్ స్క్వేర్ x dx is equal to dt అవుతుంది. కాబట్టి ప్రాబ్లం చేంజెస్ ఇంటూ t పవర్ 7 అండ్ ఈ టోటల్ ఫంక్షన్ మీకు dt కిందకి వెళ్ళిపోతుంది. ఏ ఫామ్ లోకి వచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n అప్లై చేస్తే x power n plus 1 by n plus 1, that is t power 8 by 8 plus c, that is nothing but t value t కి చేసినట్టయితే tan power 8x divided by 8 plus c will be your answer.